అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. ఎవరు ఏ ప్రశ్న అడిగినా మూసీ సుందరీకరణ మీద రేవంత్ రెడ్డి దగ్గర ఆన్సర్ లేదు అనేది వాస్తవం. వాళ్ళకు కన్ఫ్యూజన్లో ఉన్నారు, వాళ్ళకు ఒక ప్రణాళిక లేదు. ఒకటే ప్రణాళిక ఉన్నది, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి, రియల్ ఎస్టేట్ దందా చేయాలి అని చెప్పేసి ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే మిగతా పేద ప్రజలు కానీ ఇల్లు కోల్పోతున్న కానీ అక్కడ మూసి నిర్వాసితులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నది ఒకటే అంశం. ఆయన ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా చేయడం కోసమే ఈ మూసి ప్రక్షాళన అని చెప్పేసి పెట్టుకుంటుండు అని చెప్పేసి ఇక్కడ ఆయన కూడా చేసేది పెద్దగా ఏమీ లేదల్లా. స్లమ్ ఏరియాలు ముట్టుకోడు, స్లమ్లకు ఓడు, ఎక్కడైతే వాసన వస్తుందో అక్కడికి అసలే పోడు, అక్కడ ప్రక్షాళన అసలే చేయడు అనేది అయితే నేను అనుకుంటున్నా. ఎక్కడనో కొంచెం సాపు అంటాడు. ఇప్పుడు పొలాలు బాయిలు ఉంటాయి, వాళ్ళ పొలాలు బాయిలు ఉంటాయి, ఏనే అంటారు. ఏనే అంటే మొత్తం రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ళ ఏరియా ముట్టుకోరు. వేరే దాగల సదును చేసి మేము సదును చేసినాము అని చెప్పేసి చెప్పుకుంటారు కొంతమంది. గట్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఏం చేస్తాడంటే ఎక్కడైతే సాపు ఉన్నదో జాగా పైసలు పెట్టుడే, మళ్ళీ ఆ పెట్టుడు ఎటు పోతాయి, ఆ పెట్టుబడికి పోవు, ఇలా బొజ్జలలోకి పోతాయి. రైట్, లెక్కలు చెప్పుడే, లెక్కలు చూపెట్టుడే, కానీ ఖర్చు మాత్రం పెట్టరు. ఆ ఖర్చు పెట్టకుంటే ఇలా బొజ్జలలోకి పోతాయి. కమిషన్లు, దందాలు, టెండర్లు, కాంట్రాక్టర్లకు కమిషన్, దందాలు గివే నడుస్తున్నది కదా. గివే నడుస్తున్నాయి కాంగ్రెస్ పాలనలో. నాకు తెలిసిన మట్టుకైతే గివే నడుస్తున్నాయి, ఇంకేం నడుస్తలేవు. అయితే ఇక్కడ లాజిక్ మిస్ అయిండ్రు. ఈ లాజిక్ మిస్ అయ్యి పాపం అడ్డంగా దొరికిపోయిండ్రు, జనాలకు అడ్డంగా దొరికిపోయిండ్రు, ప్రధాన ప్రతిపక్ష నాయకులైన బీఆర్ఎస్ నాయకులకు దొరికిపోయిండు. రైట్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని ఇచ్చుకున్నాడు వాళ్ళ. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పేసి ఇచ్చుకొని అక్కడ తుస్సుమన్నది ఒక ఐఏఎస్ ఆఫీసర్, ముఖ్యమంత్రితోని కాకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్తోని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించినప్పుడే రేవంత్ రెడ్డి అక్కడనే తుస్సుమన్నాడు. అండ్ ఇంకొక ముచ్చట ఏంటంటే ₹1 లేదంటాడు, కోసిన రూపాయి లేదంటాడు, ఇంకేం చేసిన రూపాయి లేదంటాడు. కానీ ఏ ప్రోగ్రాం పెట్టినా కార్పొరేట్ యాంకర్లకు పెట్టుతుండు ఖర్చు. అడ్డగోలుగా లక్షలు తగిలేసుకుంటా కార్పొరేట్ యాంకర్లను లెంకులాడి వాళ్ళకి ఖర్చు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాడు, ఖర్చులు భరిస్తూ ఉన్నారనే అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేపథ్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన అని చెప్పేసి దాని నేపథ్యంలో ఒక కార్పొరేట్ యాంకర్ను పెట్టుకున్నారట. దేవులాడి పట్టుకొచ్చిరట యాంకర్ను అధికారులు మస్తు పైసలు గుమ్మరిచ్చిరట. అత్త సొమ్ము అల్లుడు దానం, జనం పైసా ఏ విధంగా ఖర్చు పెడితేంది, వాళ్ళు ఖర్చు పెడతాండ్రు, అరిగించుకుంటా ఉన్నారు, జనాలకైతే ఉపాసం ఎండబెడతా ఉన్నారు. ఇంకా అంతకు మించి ఏమీ లేదు. రైట్, మూసీ సుందరీకరణ చేస్తావా, మూసీ ప్రక్షాళన చేస్తావా, డిపిఆర్ రెడీ అయిందా, ఏడీబీ బ్యాంక్ పైసలు ఇస్తానన్నదా, జియోలాజికల్ దీనికి సంబంధించిన పర్మిషన్లు ఉన్నాయా, లేకపోతే ఏ విధమైన విధానంతో ముందడుగు పోతా ఉన్నావు, 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తావా, ఇదివరకు ఇల్లు కూలగొట్టిన వాళ్ళకు నష్టపరిహారం ఎంత ఇచ్చినావు, ఇగో ఈ అంశాలన్నీ మాట్లాడారు. 8 సూటి ప్రశ్నలు అడిగారు మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డిని. ఒక్క ప్రశ్న కూడా ఇంతవరకు సమాధానం ఇయ్యలే. రైట్, అక్కడ అడ్డుకట్టబడ్డది. మీరు ఆపేయమంటే నేను ఆపేస్తా అని చెప్పేసి మాట్లాడిండు. అదే మొత్తుకుంటారు కదా. ఇప్పుడు మూసీ ప్రక్షాళనకు ఎవరు వ్యతిరేకం కాదు, కానీ నీ దగ్గర నుంచి ఒక క్లారిటీ పాడబడలేదు కదా, పాడైపోను. నీ దగ్గర నుంచి ఒక క్లారిటీ రావాలి కదా. ప్రక్షాళన చేస్తావా, సుందరీకరణ చేస్తావా, ఏం చేస్తావు, ఇండ్లు కూలగొట్టి చుట్టూతా ఆకాశ హార్మ్యాలు కడతావా, రియల్ ఎస్టేట్ దందా నడిపిస్తావా? బరాబర్ రియల్ ఎస్టేట్ దందానే చేస్తా అని చెప్పేసి మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఒప్పుకున్నాడు. ఇప్పుడు కొంతమంది మూసి చుట్టుపక్కల చేరి కొన్ని వీడియోలు చేస్తున్నారు. ఆ వీడియోలు చూస్తే నాకు గమ్మతి నవ్వనిపిస్తా ఉన్నది, నవ్వొస్తుంది. 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి ఆ మూసి పరివాహక ప్రాంతంలోనే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మూసీ ప్రక్షాళన చేస్తే ఈ 50 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి 40-50 ఏళ్ళ నుంచి ఉన్నోళ్లకు నువ్వు మంచి శ్వాస ఇచ్చినట్టే అవుతుంది కదా, మంచి బిగ్ రిలీఫ్ ఇచ్చినట్టే అవుతుంది కదా. కానీ నువ్వు చేస్తా అంటున్నది ఏంది, ఈ 40-50 ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళని ఇక్కడి నుంచి లేపేసి ఈ ఇండ్లు గులగొట్టి నువ్వేం చేస్తా అంటున్నావు, బిజినెస్లు, దందాలు, వ్యాపారాలు చేస్తా అంటున్నావు. 25,000 ఎకరాలు, నువ్వు 3,279 ఎకరాలు అని చెప్పేసి ఫస్ట్ ఫేజ్ గెజిట్ ఏదైతే ఉన్నదో మూసీ సుందరీకరణ దాంట్లో ప్రకటించు. నువ్వు ఎన్ని ఫేజ్లుగా చేస్తావు, ఎన్ని గెజిట్లు విడుదల చేస్తావు?
17 ఇండ్లు కూలుస్తా అని చెప్పేసి మొదటి విడత కింద నువ్వు ప్రకటించినావు. దీంట్లో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముందంటే తట్టడు మట్టి తీసింది లేదు కానీ కూలగొట్టింది ఉన్నది. పాపం పేదల ఇండ్లు అయితే డమాల్లా కూలగొట్టిండు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా పాపము చాదర్ఘాట్ దగ్గర 300 మందికి ఇంతవరకు నష్టపరిహారం అందియలే. కూలగొట్టి 6-7 నెలల పొద్దు అవుతుంది ఇంటూ మార్కులు పెట్టి మరి అది రెడ్ కలర్తోనేమో రాసి మరి కూలగొట్టిరు. ఇంతవరకు నష్టపరిహారం ఇచ్చిన పాపార ఓలే. మరి నువ్వు పేదలకు మంచి చేయాలనుకుంటే పేదలకు న్యాయం చేయాలనుకుంటే 40-50 ఏళ్ల నుంచి ఉన్నోళ్లకు నువ్వు మూసీ ప్రక్షాళన చేసి మూసీలో మంచినీటితో నింపినట్లయితే వీళ్ళకి న్యాయం చేసినట్టు అవుతుంది. కానీ వాళ్ళని ఉండనీయకుంటే ఎలగొడుతున్నావు కదా, పేదలను నడి బజార్లో పడేస్తున్నావు కదా. ఎటువంటి ప్రత్యామ్నాయ సోర్స్ కల్పించకుండా ప్రత్యామ్నాయ వసతులు కల్పించకుండా నడి బజార్లా నిలబెడుతున్నావు కదా. పాపము చిన్నపిల్లలు, ముసలోళ్ళు, వృద్ధులు, గర్భిణీలు, వికలాంగులు, చదువుకునే పిల్లలు, పసిపాపలు, పాలు తాగే గుడ్లు, వీళ్ళందరూ ఇక్కడ ఒక్క మాటతోని రేవంత్ రెడ్డి లాజిక్ మిస్ అయిందని అందరికీ దొరికిపోతాడు. నేను దొరకకుండా పని చేస్తామని అనుకున్నా కదా, దొరికిపోయింది అని చెప్పేసి అయ్యో ఇట్లా అయిపోయిందని చెప్పేసి బూమరాంగ్ అయిందని చెప్పేసి బాధపడాల్సిన పరిస్థితి రేవంత్ రెడ్డిది ఇప్పుడు. ఎందుకంటే పేదలంటే ప్రేమ. ఆ కేటీఆర్ నువ్వు అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మూసీ సుందరీకరణ మీద మాట్లాడేటోళ్ళు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ మీరు వచ్చి మూసి పక్కకు ఉండుండ్రి అని చెప్పేసి వీడియోలు చేస్తారు. గమ్మతనిపిస్తుంది అలా చూస్తే. ఇంత ఘోరం, ఇంత అధ్వానమా? మూసి సుందరీకరణ చేస్తే ఆటోమేటిక్గా వాసన లేకుండా చేస్తా అంటున్నావు, గార్బేజ్ లేకుండా చేస్తా అంటున్నావు. కాబట్టి వీళ్ళకేం ఉండదు ప్రాబ్లం. ఇంకా పూడిక తీస్తావు, మంచినీళ్ళని పోస్తావు, వీళ్ళకేం ప్రాబ్లం ఉండదు. కానీ అసలు పక్కకు పెట్టి కొసరదానే ఎంబడబడతాడు కదా రేవంత్ రెడ్డి. అసలు లేని ముచ్చట అంటే అక్కడ మూసి ప్రక్షాళన ఎట్లా చేస్తావు, మూసి సుందరీకరణ ఎట్లా చేస్తావు? మూసి ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఆ ప్రాజెక్టు నువ్వు రియల్ ఎస్టేట్ బిజినెస్ల కోసం కాదు కదా. హైదరాబాద్ను మంచిగా మారుద్దావు అని చెప్తాను. నువ్వు మంచిగా మార్చుడంటే కూలగొట్టి ఆకాశ హార్మ్యాలు కట్టుడా లేవా? సువంటి ఆకాశ హార్మ్యాలు హైదరాబాద్ మహానగరంలో ఏడలేవా? అంటే నీదొక మార్కు రాజకీయం అన్నట్టు. నీదొకటి చేయాలని అనుకుంటున్నావు, అది చేసి చూపెడతా అంటావు. ఎంతమంది పేదోళ్ళు నష్టపోయినా సరే, ఎంతమంది పేదలు ఆగమైనా సరే. ఇప్పుడు మూసి పక్కకు పోయి బతుకుండ్రి, మూసి పక్కకు పోయి జీవించుండ్రి. అబ్బాయి ఇక్కడ ఒక 5 నిమిషాలు కూడా నిలబడలేకపోతాన్నాం. మరి మీరు నిలబడని జాగాలనే ప్రక్షాళన చేస్తాడా, లేకపోతే సాపుకున్న దగ్గర ముట్టుకొని అయిపోయింది ప్రక్షాళన అంటాడా? 2 వారాలలో 2000 కోట్లు పెరిగింది అంచనా వేయమంటే అర్థం చేసుకోరి. ఫస్ట్ ఫేజ్ కింద 5,000 కోట్ల రూపాయలు కావాలి, 4,100 కోట్లు ఏడీబీ బ్యాంకు రుణం ఇస్తుంది అని అనుకున్నప్పుడు ఏకదం 7,000 కోట్లకు పెంచిండ్రు. ఏం చూసి పెంచిండ్రు? 2,000 కోట్లు 2,000 కోట్లు ఏకదం పెరిగిపోయినాయి అంటే ఎంత శాతం? 25% ఎక్కువ పెరిగినట్టు కదా. వీళ్ళేమో 25%, 30% ఇట్లా పెంచుకుంటూ పోవచ్చట. ఆ ప్రాజెక్ట్ మొదలుపెట్టి ఒక 2 నెలలు 3 నెలలు కూడా కాదు, వీళ్ళేమో అడ్డగోలుగా పెంచుకుంటూ పోవచ్చట. కానీ 2-3 ఏళ్ళు అయినా మొదలుపెట్టిన ప్రాజెక్టుకు 0.5% కూడా పెరగద్దట. అంచనా వేం పెంచిర్రు అని మొత్తుకుంటారు. పని చెయ్యంగా కదా అంచనా వ్యయాలు పెరుగుతాయి. ఎట్లా పెరుగుతాయి? కూలగొట్టంగానే అంచనా వ్యయాలు పెరుగుతాయా? తలకాయలేని పనులు చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి రేవంత్ రెడ్డికి అప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. గంట దాకా తెచ్చుకున్నాడు. రేవంత్ రెడ్డికి ఓట్లేసి గెలిపించిన వాళ్ళు కూడా ఇలా నిలదీయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. గాడికి తెచ్చుకున్నాడు రేవంత్ అన్న పాలన. రైట్, మొత్తం మీద ఇది బూమరాంగ్ అయ్యేటట్టు కొడతా ఉన్నది. అడ్డంగా దొరికిపోయిర్రు. ఆపేయమంటే ఆపేస్తా, నన్ను నమ్ముండ్రి, నేను అప్పటి రేవంత్ రెడ్డిని కాదు, నేను ఇప్పటి రేవంత్ రెడ్డిని అంటే ఊసర వెళ్ళి మీరు అని చెప్పేసి ఒప్పుకుంటుండ్రు. అప్పుడు మంచిగా చేయలేరు, 2 ఏళ్లలో మంచిగా చేయలేరు, ఇప్పటి నుంచి మంచిగా చేస్తా అని చెప్తాను. మన్ను మంచిగా చేస్తారు, ఏం మంచిగా చేయరు. మంచిగా నటిస్తారు అంతే. ప్రక్షాళన అని పెట్టినవు, పవర్ ప్రజెంటేషన్ అని పెట్టినవు. ఎస్డిపిలో అంశం వచ్చిందా? మంచినీళ్ళు తీసుకొచ్చి ఏ విధంగా పోతావు అంశం వచ్చిందా? అది రాలే. ఏ వీడియోలు ఏ ఫోటోలు చూపెట్టడానికి సరిపోయింది టైం. రియల్ ఎస్టేట్ దందా బిజినెస్ చేస్తా అని ఒప్పుకున్నాడు, ఓపెన్గా ఒప్పుకున్నాడు. ఇంకేం పాడుపడ్డది అందులో? ఆయన రియల్ ఎస్టేట్ దందా కోసం పేదల బతుకులు గులుస్తుండు, బుగ్గిపాలు చేస్తాడు.
ఒక అపార్ట్మెంట్ కూలగొట్టి ఒక అపార్ట్మెంట్ వాసులకు ఇయ్యంగానే అయిపోయినా పెద్దోళ్ళు ఉన్నారు మేధావులు ఉన్నారు అని చెప్పేసి 17 ఇండ్లు ఇటుక వేర్చి కట్టుకున్న ఇండ్లు, చెమట సుక్కలు ధారపోసి రక్తాన్ని చెమటగా చేసి ధారపోసి కట్టుకున్న ఇండ్లు. అరే ప్రక్షాళన చేస్తా, సుందరీకరణ చేస్తా, వాసన రాకుండా చేస్తా, మురుగునీరు వారకుండా చేస్తా, వికారాబాద్ నుంచి వచ్చే నీళ్ళు ఏ విధంగా ఆపుతావు? ఎస్డిపి ప్లాంట్ల ప్రస్తావన తీసినవా? ఎస్డిపిల ప్రస్తావనలో తీసినవా? ఎక్కడన్నా వచ్చిందా ముచ్చట? రాలే. ఆ ఇల్లులు కోల్పోయిన వాళ్ళ బాధితులు ఎవరైనా నచ్చిర్రా? మాట్లాడిర్రా? మాకు గిట్లా చేయిర్రా అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడిపిచ్చిర్రా? వాళ్ళు రాలే. వాళ్ళకు భయపడి ప్రజలు తిరుగుబాట్లు ఏమనేస్తా ఉన్నారో అక్కడికి పోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి 5 స్టార్ హోటళ్ళల్లో మేడల మీద మిద్దెల మీద ఇక మనం రేపు మూసి ప్రాజెక్టు కట్టుకున్న తర్వాత కూడా గిట్లనే మీటింగ్లు పెట్టుకుందామని చెప్పేసి పెద్ద వ్యాపారవేత్తలను వాళ్ళను వీళ్ళను పిలుచుకొని ఏమో చేయవైనవు కానీ ఏదో అయిపోయింది కథ. ఇంగ్లీషుల స్పీచ్ దంచవై పాపం ఉన్నిజ్జతి ఓడగొట్టుకుంటారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. రైట్, ఇది కథ. మూసి సుందరీకరణ నువ్వు వాసన లేకుండా చేస్తా, మురుగునీరు ప్రవహించకుండా చేస్తా అంటే నువ్వు హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా ఉన్న నాలాలు అందులోకి పోయేటప్పుడు శుద్ధమైన నీరు పోయేటట్టు చేయి, లేకపోతే నాలాలకు ఇంకా వేరే సోర్స్ ఏందో వచ్చాయి. నువ్వు మల్లన్న సాగర్ నుంచి తీసుకొచ్చి పోస్తా అన్న నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఈజీ హిమాలయ సాగర్ నుంచి అక్కడి నుంచి ఇక్కడికి అని చెప్పేసి పెట్టుకున్నాడు కదా, అక్కడి నుంచి ఇక్కడికి సాపుగా తవ్వేడు ఉందో గడ చూసుకుంటాడు, గడ చూసుకొని గది ఎత్తాడు, గంటకు మించి ఇంకేం చేయడు. ఈ లెక్కలైతే చూపెడతాడు, ఆ మిగిలినవన్నీ ఆ బుక్క పెడతారు అంతే. కథ కలాస్, కేల్ ఖతం, దుకాన్ బంద్. ఇది కథ. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ, చినార్.